భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగా నదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూ మతంలో గంగా నదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైంది. గంగమ్మ తల్లి అని, పావన గంగా అని, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అన్న పదాన్ని వాడుతారు. గంగామాత గురించి చాలా మందికి తెలియని ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త ప్రాణులను పోషించడం అనేది విష్ణువు పని అంటాం. కానీ విష్ణువు ఆ పని తాను చేయడం లేదు. తన పాదాల నుంచి పునర్జీవితరాలైన గంగాదేవితో చేయిస్తున్నాడు. గంగానది అన్ని పవిత్ర జలాల మూలరూపం. ఆమె ఒక దేవత, తల్లి. పురాతన వేద శ్లోకాల ప్రకారం ప్రాణమిచ్చే తల్లి, జలాల ప్రతినిధి. అన్నింటికంటే ఆమె స్వచ్ఛత యొక్క శ్రేష్టతకు చిహ్నం మరియు పవిత్రమైన శుద్ధి చేసే శక్తి. గంగానది యొక్క ఈ ప్రభావవంతమైన మరియు ప్రతీకాత్మక విలువలు మతపరమైన భేదాలతో సంబంధం లేకుండా హిందువులందరికీ నిజమైనవి. జీవుల దేహాల్లో 90% జలం ఉంటుంది. అదెవరో కాదు, పోషకమాత అయిన గంగాదేవి. ఈ గంగా వివిధ రూపాల్లో జీవుల దేహాల్లో చేరుతోంది. ఇంతటి మహత్తర కార్యాన్ని కొన్ని కోట్ల యుగాలుగా గంగా అలుపు సొలుపు లేకుండా నిర్వర్తిస్తూ అటు దాహబాధ ఇటు దేహబాధ లేకుండా జీవులను సాగుతోంది. అందుకే పంచమహాభూతాల్లో ఈమె ముఖంగా చేర్చబడింది. పాపులు తనలో విడిచిన పాపాలను నిజమైన భక్తులు తనలో స్నానం చేయడం వల్ల పోగొట్టుకుంటున్న గంగ అలా నిత్య శుభ్రత కలిగిన దేవతగా మనగలుగుతోంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటూ భక్తిలో సైతం గంగకు ప్రముఖ స్థానం ఇచ్చారు. తోయం అంటే కన్నీటి రూపంలోని గంగ అని అర్థం. భక్తి పారవస్యంలో ఎవరు భగవానుడి గొప్పతనం అనుభవిస్తూ కంటతడి పెడతారో దాన్నే తోయం అన్నారు. 5000 దివ్య దేవ సంవత్సరాలు గడిచిన తర్వాత గంగా భూమిపైన ఉండదని బ్రహ్మ వైవర్తనం చెప్పడంలోని రహస్యం ఏమంటే అప్పటికి ప్రళయకాలం వస్తుంది. ప్రళయంలో జీవులు ఉండవు కనుక గంగ కూడా తిరిగి విష్ణు పాదాలలోకి చేరిపోతుంది. ప్రళయానంతరం సృష్టి ప్రారంభం కాగానే తిరిగి జీవుల పోషణకు అంటే తన విధులకు హాజరవుతుంది. గంగా సర్వజలాలకు తల్లి వంటిది. నదులు ఎన్ని ఉన్నా వాటిలో గంగకు ప్రత్యేక స్థానం ఇచ్చింది, వచ్చింది ఇందుకే.